నమస్తే అండి, నేను మళ్ళొచ్చిన. చాలామంది చుక్కకున్ని పప్పులో వేసుకుని అనుకుంటారు. అయితే ఇలా కర్రీ చేసి చూడండి, డిఫరెంట్ టేస్ట్ అనుకోవచ్చు. ఏం లేదండి, సింపుల్గా అయిపోతుంది, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది కర్రీ. ఏం లేదు, ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, తర్వాత ఉల్లాకు, తర్వాత కరివేపాకు, తర్వాత ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా పచ్చివాసన పోయాక దాంట్లో కాస్త మెంతిపొడి వేసుకోవాలండి. ఒక పావు టీ స్పూన్ వరకు మెంతిపొడి, తర్వాత 1 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని దాంట్లో మనం కట్ చేసుకున్న చుక్క కూర వేసుకొని మూత పెట్టుకోవాలి. మూత తీసి 5 నిమిషాల తర్వాత బాగా కలుపుకోండి. ఇప్పుడు దాంట్లో మీకు పచ్చిమిర్చి కారం సరిపోతుంది అనిపిస్తే పచ్చిమిర్చి కారం అవసరం లేదు. తర్వాత మాకు పచ్చిమిర్చి కారం లేవు అనిపిస్తే కారము, ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని లాస్ట్కి చివర్లో ధనియాల పొడి, నువ్వుల పొడి వేసుకొని కాస్త కొత్తిమీర వేసుకుంటే సరే, మనకు 5 మినిట్స్లో అయిపోతుంది కర్రీ. ఒకసారి ట్రై చేయండి, టేస్టీగా ఉంటుంది.